చేస్తున్నప్పుడు నువ్వు దాని గురించి ఏమి నువ్వు ఆలోచిస్తున్నావు? ఏమన్నా అంటే నాకు గడిగడి దగ్గర గడిగడితో చేయిస్తా అని మొన్న స్థానిక సంస్థలు రాగానే చెప్పింది రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది అన్నాక ఆ నోటిఫికేషన్ ఇప్పుడు రాదని తెలిసింది పైసా అందులోమని. మరి నీకు గడ్కరీ అంత దగ్గర అయినప్పుడు ఏ రోజైనా కానీ నువ్వు కానీ నీ అన్న కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు తీసుకుపోయినా ఈ రింగ్ రోడ్ మార్చమని ఏ రోజైనా తీసుకుపోయినా కనీసం గడ్కరీ దగ్గర కానీ ముఖ్యమంత్రికి ఒక ప్రతిపాదన పంపిరా. ఇప్పుడు తెడ్డు మనదే కానీ చెయ్యి మనం కాల్చుకుంటున్నాం. ఎందుకు అంటే మంత్రి మనోడే, ఆయన తలుచుకుంటే రింగ్ రోడ్డు ఒక 5 రోజుల ఈ అలైన్మెంట్ మారిపోతుంది. తలుచుకోడు, ఈయన తలుచుకున్న అయిపోతుంది. ఈయన మంత్రి అని కలవరిస్తుంది కదా, ఆ మంత్రి అని కలవరించే బదులు రింగ్ రోడ్డు ఈ త్రిపుర మాసం కలవరియరాదు, అది కలవరియాడు. ఎందుకంటే వారు వేసిన నేత పశువులు తిన్నారు కాబట్టి కలవరియాడు. వాళ్ళ స్వార్థం కొరకు ఏదైనా చేస్తారు తప్ప ప్రజల కొరకు మాత్రం చెయ్యరు. వేరే వాళ్ళ మీద మాత్రం అపవాదాలు నెడతారు. అప్పుడు మేము దానికి ఏ అవార్డు కానీ లేకపోతే ఇది ఒక ఇదే అవుతారు ఈ లైనే కరెక్ట్ అని మేము చెప్పలేదు. దానికి ఇంకేది కూడా ప్రతిపాదనలు జరగలేదు. ఏదో సూచనప్రాయంగా అధికారులు తీసుకొచ్చారు, అది అట్లే ఉన్నది. కానీ మీరు వచ్చిన తర్వాత మీకు అనుకూలంగా ఉన్న దగ్గర మార్చుకురు, మీకు వచ్చిన దగ్గర తిని దాన్ని అట్లయినా పెట్టారు. ఒకవేళ మారదు, ఆయన ఏమంటారు, ఆయన ఎవరు దిగొచ్చినా కానీ మారదా, ఇది మార్చాం, ఏది మార్కెట్ వాల్యూ కట్టిస్తాం, కట్టి మా రైతులందరికీ మార్కెట్ వాల్యూ కట్టి ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం కదా, రా కూర్చో, ఇన్నే కూర్చో, మేము కూడా నియమనే కూర్చుంటాం. పోయాల్సి అందరమయ్యావు మా రైతాంగంతో రోడ్లు ఎక్కితే అన్నం నీళ్లు అన్ని మర్చిపోయి ఏం చేస్తున్నావు? నువ్వు మీ అన్న దగ్గర కూడా ఎప్పుడైనా అడిగినావా? లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి దగ్గర కూడా ఎప్పుడైనా అడిగినావా? ఎంతసేపు మంత్రి పదవి కొరకు ముఖ్యమంత్రి